బాపమ్మ ఈ రోజునైతే మా కొత్తూరు గ్రామం వెంకటాపూరు ఒక ఊరున్నది. ఆ ఊరు ఇక్కడనే రోడ్డు దగ్గర పొలం అనేది నాశనం అయింది. ఒక రైతు ఇన్ని రోజులు పండించిన పంట మొత్తం నేలపాలు అయిపోయింది. రైతు ఇన్ని రోజులు పగలేక లైట్ లేక తెల్లారులా వన్నా కానీ పంట మొత్తం నాశనం అయింది. మిషన్ రాక రైతు కష్టం ఈ విధంగా ఉన్నది. మా రైతు తిప్పల ఏ ప్రభుత్వమైనా పట్టించుకుంటలేదు. రైతులను పట్టించుకోవాలంటే రైతులందరూ పోరాడాలి. అదే నా రైతు బిడ్డలుగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు చూడండి, ఇగో రైతుల కష్టం ఈ విధంగా ఉన్నాయి. పందులు దొక్కి మిషన్ రాక రైతు తిప్పల ఎక్కడ రోజు కాదు ఇక్కడ రోజు కాదు ఎక్కడైనా ఇదే తిప్పలు ఉన్నది. ఏ జిల్లాలైనా ఏ మండలాలైనా ఏ ఊర్లో అయినా చాలా బాగా రైతుల కష్టం. ఇన్ని రోజులు 3 నెలలు కష్టపడిన రైతంట మొత్తం వృధా అయిపోయింది. చూడండి ఎలా పడిపోయిందో. ఇక చూడండి నీళ్ళపాలు అయిపోయింది. ఈ విధంగా అవుతున్నది. అరే ఇట్రా చూడండి మొత్తం పొలం అయితే ఇగో రైతు ఇక్కడనే ఉన్నాడు. రైతు ఆడనే కూర్చొని చూస్తున్నాడు. మన పొలం మొత్తం కింద పడి రైతు అయితే కన్నీరు పెట్టుకున్నాడు. మరి రైతు ఎంతో కొంత రైతుకు అందేలాగా సాయం చేయాలి. మన ప్రభుత్వం ఉన్నది ఎందుకు ప్రతి ఒక్క రైతుని పట్టించుకోవాలి. ఇలాంటి పందులకి ఇలాంటి పొలాలు అంగడైనాయి. చూడండి మొత్తం పందుల వల్లనే ఈ విధంగా మొత్తం దొక్కినాయి. చూడండి అన్న, మన బతుకులు రైతుల బతుకులు ఈ విధంగా ఉన్నాయి. చూడండి ప్రతి ఊర్లో ఇదే కష్టం ఉన్నది. ఈ పొలం చూడండి, ఈ పొలం రైతు పేరు చెప్తా వచ్చేసి ఇక చూడండి ఘోరంగా ఉన్నది. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చూడండి అన్న, ఇగో ఏం లేవు మొత్తం అడ్లు కింద పడిపోయి నేలపాడ అయిపోయింది. రైతుల కష్టం అన్న. రైతులు నేను కొత్తూరు రైతు బిడ్డగా తెలుసు కదా, మన రైతుల కోసమే పోరాటం. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేటట్టు అందరం పోరాడాలి రైతుల కోసం. ఎందుకు వీడియోలు తీస్తున్నా అంటే ఇక రైతు కష్టం ఈ విధంగా ఉన్నాయి. ఫారెస్టులు ఏమో పందులు చాలా బాగా రైతులని ఇబ్బంది పెడతాయి. కానీ అయినా కానీ పట్టించుకుంటలేదు. ప్రతి ఒక్క రైతు ఫారెస్టులు వచ్చినా ఏ అధికారి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మా రైతుల కష్టం ఈ విధంగా ఉన్నది. ప్రతి ఒక్క రైతు పోరాడాలి. ఎందుకంటే కొత్తూరు రైతు బిడ్డగా చెప్తున్నా అన్న. ప్రతి ఒక్క రైతు తిప్పల మన పొలం నాశనం అయిందని ప్రతి ఒక్క రైతు చూసుకొని పోయి నవ్వుతాడు తప్ప హెల్ప్ చేసే రైతు లేడు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక్కడు పోరాడితే 10 మంది వెనుక తప్పక వస్తారు. ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఇదే. ఈ విధంగా చూడండి అన్న, పొలం మొత్తం నాశనం అయింది. నాకే ఏడుపడుతుంది. ఆ రైతు ఎంత తిప్పల పడుతుందో నాకైతే తెలియదు. ఆ రైతు కన్నీరు పెట్టుకున్నాడు అన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి. ప్రభుత్వం అయితే స్పందించాలి రైతుల కోసం. రుణమాఫీ లేకపోతే 20,000 అన్న 30,000 అన్న రైతుకు వస్తుంది. ఇన్ని రోజులు 3 నెలలు చేసిన మొత్తం పంట అనేది మొత్తం భూమిలో కలిసిపోయింది. రైతులకు ఎంతో కొంచెమన్నా ఆసరపడాలని మన గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఈ వీడియో రేవంత్ రెడ్డి పోవాలి. బరాబర్ చెప్తానా, బరాబర్ పోరాడతా. రైతుల కోసం పుట్టిన ఎక్కడికైనా తెగించా. మన కలెక్టర్ మేడం కూడా స్పందించాలి. ఈ వీడియో షేర్ చేయండి అన్న. అందరికీ రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. కొత్తూరు రైతు బిడ్డ మాట్లాడుతాడు.